అక్కడ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమందరం ఈరోజు నైని కోల్ బ్లాక్ అనుమతి తీసుకొచ్చాం. ఇచ్చిన కోల్ బ్లాక్ మైనింగ్ జరగకుండా అడ్డుకుంది. ఈరోజు అదేవిధంగా ఇటీవల తాడిచేటట్టు ఈ కోల్ బ్లాక్ వచ్చింది. మళ్ళీ వచ్చే నెల వరకు ఒక వేలం పాట వేశాం. మన సింగరేణి ప్రాంతంలో మనుగోలుకు సంబంధించినటువంటి బ్లాక్ అది. నాకు పూర్తి విశ్వాసం ఉంది. నేను కూడా పూర్తిగా ప్రయత్నం చేస్తున్నా. వచ్చే నెలలో మీ అందరు కూడా మరొక శుభవార్త వచ్చే విధంగా తప్పకుండా ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే సింగరేణి ఒక ఈ కార్మికులకు మాత్రమే సంబంధించింది కాదు, ఇది తెలంగాణ ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక బొగ్గు కంపెనీ మన సింగరేణి. మనం కర్ణాటకకి ఇస్తాం బొగ్గు, తమిళనాడుకి ఇస్తాము, కేరళకి ఇస్తాము, మహారాష్ట్రకి ఇస్తాము, మన తెలంగాణకి ఇస్తాము, పక్కన ఆంధ్రప్రదేశ్కి ఇస్తాము. మన బొగ్గు ద్వారానే తెలంగాణలో కరెంట్ వస్తుంది. కానీ దురదృష్టవశాత్తు ఇటీవల కాలంలో బొగ్గు ఉత్పత్తి చాలా పడిపోయింది. కేసీఆర్ పుణ్యమాని రేవంత్ రెడ్డి ప్రభుత్వం దోపిడీ కారణంగా ఈరోజు బొగ్గు ఉత్పత్తి తగ్గిపోయింది. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా మన కంపెనీని కాపాడుకోవాలి. నేను కార్మికులకు అందరూ చెప్తా ఉన్నాను, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తప్పకుండా మరొక బ్లాక్ ఇచ్చే విధంగా మేము ప్రయత్నాలు చేస్తాం యాక్షన్లో. ఎందుకంటే మాకు పూర్తి స్థాయిలో అధికారం లేదు. సుప్రీంకోర్టు తీర్పు ఉంది. చాలా మంది కార్మిక సంఘాలు ఇవ్వండి ఇవ్వండి అంటారు. ఇవ్వడానికి నేను తెలంగాణ బిడ్డగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి సింగరేణికి సంబంధించినటువంటి అనేక సార్లు ఇక్కడ యాత్ర చేసిన, తెలంగాణ పోరు యాత్ర కానీ సింగరేణి యాత్ర కానీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు అన్ని బొగ్గుబావులు తిరుగుతూ వచ్చాను. ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో సింగరేణి ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు. మాకు మీకెంత ఈ కంపెనీ మీద అభిమానం ఉందో, మీరు కంపెనీ ఒక తల్లిగా ఏ రకంగా చూసుకుంటారో ఈ సింగరేణి కూడా మాకు అంతే అభిమానం ఉంటుంది. మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కడ కూడా ఏ రోజు కూడా సింగరేణికి సంబంధించి ఏ విషయంలో మేము ఆశించలేదు. వాళ్ళలాగా సింగరేణి భూములు అమ్ముకొని ఆక్రమించుకోలేదు, సింగరేణి కాంట్రాక్టులు తీసుకోలేదు, సింగరేణి అభివృద్ధిలో కమిషన్లు తీసుకోలేదు, పర్సంటేజీలు తీసుకోలేదు. పర్సంటేజీల కోసం ఏజెంట్లను పెట్టి కేసీఆర్ కుటుంబం కానీ ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులు కానీ ఏ రకంగా దోచుకోవాలని చూస్తారు. ఇది ఒక బంగారు బాత వాళ్ళకి. కానీ ఇది బంగారు బాతు కాదు, మేడి పండు లాగా ఉన్నది. బయట కనిపించేది మేడి పండు, లోపల కష్టాలు ఉన్నాయి. కాబట్టి కార్మికులందరం కోరేది ఒకటి, మన సింగరేణిని కాపాడుకుందాం. అందుకే భారతీయ జనతా పార్టీగా కేంద్ర ప్రభుత్వం తరఫున మోడీ గారి ప్రతినిధులుగా మీకు అందరికీ మేము హామీ ఇస్తున్నాము. కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా తప్పకుండా సింగరేణి కార్మికులకు అండగా మేము నిలబడతాము భవిష్యత్తులని ఈ సందర్భంగా మనం చేస్తున్నాము. హెచ్చు పరిస్థితుల్లో పూర్వ వైభవం సింగరేణికి రావాలి. ఈ దోపిడీ వ్యవస్థ పోవాలి, ఈ కమిషన్ల వ్యవస్థ పోవాలి, ఈ పర్సెంటేజ్ల వ్యవస్థ పోవాలి, ఈ కాంట్రాల వ్యవస్థ పోవాలి. మీకు అందరికీ తెలుసు, తాడిచేర్ల నమ్ముడి గారు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పవర్ జనరేషన్ కంపెనీకి మైన్ ఇస్తే ఎవరికి ఇవ్వాలి? న్యాయంగా అది సింగరేణికి ఇవ్వాలి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. అప్పుడు కూడా ఎవరికి ఇవ్వాలి? ఈ యొక్క కోల్ మైన్ మన మధ్యలో ఉన్నటువంటి ఇక్కడనే పక్కకే ఉంది తాడిచేర్ల అది ప్రైవేట్ కంపెనీకి ఇచ్చాడు. ఈయన మాకు నీతులు చెప్తారు. కేటీఆర్ ఉత్తరాలు రాస్తాడు, హరీష్ రావు ఉత్తరాలు రాస్తాడు. సింగరేణిని ముంచింది మీరు కాంగ్రెస్ పార్టీ, పోటీలు పడి దోచుకున్నది మీరు రెండు పార్టీలు. కార్మికులు చైతన్యం కాకపోతే, కార్మిక సంఘాలు ఏకం కాకపోతే ఇంకా దోచుకుంటారు వాళ్ళు. శవాల పక్కన నక్కరలాగా వీళ్ళందరూ కూర్చున్నారు, మనం శవాలుగా చూస్తున్నారు వాళ్ళు. కాబట్టి మన కార్మిక సంఘాలను కోరుతా ఉన్నాను, కార్మికులను కోరుతా ఉన్నాను, ఎవరి మీద ఆధారపడకుండా మన కార్మిక లోకమంతా ఏకమై సింగరేణిని రక్షించుకోవాలని చెప్పి మీ అందరిని కోరుకుంటూ మరొకసారి నేను మీ అందరి తరఫున 2015లో ఇచ్చాడు. మన తెలంగాణ ఏర్పడిన ఒక సంవత్సరం తర్వాత నరేంద్ర మోడీ గారు కూడా 2014 ప్రధానమంత్రి అయితే 15లో
మన నైని కోల్ బ్లాక్ తెలంగాణ ఈ యొక్క మన సింగరేణికి ఇచ్చాడు. 15 నుంచి మొన్నటి వరకు అంటే ఒక సంవత్సరం క్రితం వరకు కూడా నైని కోల్ బ్లాక్స్ మీద ఇక్కడ ఉండేటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారు ఏం చర్యలు తీసుకోలేదు. ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ ఆ యొక్క నైని కోల్ బ్లాక్ సంబంధించిన అనుమతులు ఇవ్వలేదు, అడ్డుకున్నాడు ఆయన. మీరు తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎట్లా వస్తారు మా దగ్గరికి, ఇది మా ఉరియ వాళ్ళకు ఉండాలని చెప్పి అనుమతులు ఇవ్వకుండా అడ్డుకున్నాడు. కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోలే. కొత్త బ్లాకులు వస్తలేవు, వచ్చిన బ్లాక్ అక్కడ పెట్టి కూర్చున్నాడు ఆయన. కానీ ఏ ఒక్క రోజు కూడా ఒరిస్సా ముఖ్యమంత్రితో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇటీవల ఒరిస్సాలో వచ్చిన తర్వాత మా ఎంపీలందరూ పోయి ప్రధానమంత్రి గారు చెప్తే ఆయన చెప్పారు, ఈ నైని కోల్ బ్లాక్ విషయంలో వెంటనే చర్యలు తీసుకొని నైని కోల్ బ్లాక్ అనుమతులు ఇవ్వాలని బీజేపీ ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి ఇటీవల మరి ఒరిస్సా ముఖ్యమంత్రికి ఆదేశించాడు. ఆయన ఆదేశించిన తర్వాత అనుమతులు వచ్చాయి. అనుమతులు రాగానే హైదరాబాద్లో కొట్లాట. ఎవరి మధ్యలో కొట్లాట? ముఖ్యమంత్రి మంత్రుల మధ్యలో కొట్లాట. అది నా మనిషికి ఇద్దామా నీ మనిషికి ఇద్దామా? ఎండిఓ కోల్ బ్లాక్ ఇచ్చింది నరేంద్ర మోడీ గారు, పర్మిషన్ తెచ్చింది అక్కడ ముఖ్యమంత్రి గారు, ఇక్కడ సింగరేణి అధికారులు. నేను స్వయంగా ముఖ్యమంత్రితో మాట్లాడొచ్చాను. ఆ రకంగా పర్మిషన్ తెస్తే వీళ్ళు హైదరాబాద్లో కూర్చొని సింగరేణి గురించి ధ్యాస లేదు, సింగరేణి రాష్ట్రాల గురించి ధ్యాస లేదు, సింగరేణి కార్మికుల గురించి ఆలోచన లేదు. కానీ వచ్చిన నైని కోల్ బ్లాక్ ఎండిఓగా నీ మనిషిని పెట్టుకుంటావా నా మనిషిని పెట్టుకుంటావా, నీకెంత లాభం నాకెంత లాభం, సింగరేణికి లాభం గురించి మాట్లాడరు. టెండర్ వేసిన తర్వాత వీళ్ళ కొట్లాటలతో టెండర్ క్యాన్సిల్ అయింది. మీకు అందరికి తెలుసా? సిగ్గుండాలి కాంగ్రెస్ పార్టీకి, సిగ్గుండాలి మంత్రులకు. సింగరేణి కష్టాల్లో ఉన్నప్పుడు ఒక కోల్ బ్లాక్ వస్తే ఎంత జాగ్రత్తగా ఈ యొక్క కోల్ బ్లాక్ ను మరి ఈరోజు ఉత్పత్తి ప్రారంభించుకోవాలి. మీకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి. ఇంత ఇంగిత జ్ఞానం లేదా మీకు? పర్మిషన్ల కోసం మీ మనుషుల కోసం సింగరేణి టెండర్ను రద్దు చేసినటువంటి చరిత్ర ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. మన అధికారులేమో పాపం ఏం చేస్తారు? వాళ్ళు అధికారులు మంత్రులు ఇలా చుట్టే తిరగడం సరిపోతుంది. మన సింగరేణి అధికారులు ఆ మంత్రి ఇంటికి ఈ మంత్రి ఇంటికి తిరగడం సరిపోతుంది. నుంచి సంవత్సరాల తరబడి మనకు డబ్బులు ఇవ్వకుండా ప్రభుత్వము అనేక రకాలుగా మనల్ని నిర్లక్ష్యం చేస్తూ కంపెనీ ఈరోజు ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి వచ్చింది. దీని కారణంగా ఈరోజు ఉత్పత్తి తగ్గిపోయింది, డెవలప్మెంట్ యాక్టివిటీ లేదు, కొత్త బ్లాకులు లేవు, కొత్త మిషనరీ లేదు. నేను చూస్తున్నా ఈరోజు ఒక బాత్రూమ్కి వెళ్ళా, జనరల్ మేనేజర్ బాత్రూమ్ ఉదయం. మనము పబ్లిక్ టాయిలెట్ చాలా బాగుంటుంది, జనరల్ మేనేజర్ టాయిలెట్ కంటే. అడిగారు ఏంటంటే ఏం చేయాలి సార్, పైసలు సార్. టాయిలెట్ పాడైపోతే పాడేసేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు సింగరేణి ఉన్నదంటే ఎంత దయనీయమైనటువంటి పరిస్థితులు ఉంది. మనం ఒక అగ్ని గుండంలో మీద కూర్చున్నాం, ఎప్పుడు గుండం పేలిపోతుందో తెలియదు, ఎప్పుడు ఈరోజు ఈ కంపెనీకి సంబంధించినటువంటి కష్టం వస్తుందో తెలియదు. అది రాకూడదని కోరుకోవాలి, బాగుండాలని కోరుకుంటాం. అందుకే ఈ యొక్క ఆర్థికంగా నేను ఒకటే మనం చేస్తున్నాం, మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతా ఉన్నాను. మీరు ఇన్ని సంవత్సరాలు అయింది కదా, కేసీఆర్ కూడా లక్ష కోట్లు ఖర్చు పెట్టాడు. రేవంత్ రెడ్డి రోజు చూస్తే రోజు 1000 కోట్ల గురించే మాట్లాడుతున్నాడు. దానికి 20,000 కోట్లు, దీనికి 30,000 కోట్లు అంటారు. అయ్యా అన్ని 1000 కోట్లు ఖర్చు పెట్టుకో, మాకేం అభ్యంతరం లేదు. కానీ మా పైసలు మాకేం దయ చూపించిస్తలేవు. దయాదాక్షిణ్యం కాదు, భిక్ష కాదు. మా కార్మికులందరూ కూడా రాత్రనక ప్రణగనక ప్రాణాలను పణంగా పెట్టి ఎండలో వర్షంలో చలిలో పనిచేసి మరి ఉత్పత్తి చేస్తే ఆ డబ్బంతా కూడా మీరు మాకు ఇవ్వకుండా సంవత్సరాల తరబడి పెట్టుకుంటే ఏ రకంగా అడుగుతాను.
నేను అందుకే అన్ని కార్మిక సంఘాలను కోరుతా ఉన్నాను, మీ జెండాలని పక్కన పెట్టండి. ఎజెండా ఒకటే పెట్టుకొని సింగరేణిని రక్షించుకునే ఎజెండాతో కార్మిక సంఘాలు వెళ్లాల్సిన అవసరం. మన సింగరేణి ఉంటేనే మన కార్మికులు ఉంటారు, మన కార్మికులు ఉంటేనే మన సంఘాలు ఉంటాయి, మన సంస్థనే ఇబ్బంది పడుతుంది. ఆర్థికంగా దెబ్బతింటే, ప్రొడక్షన్ ఆగిపోతే, కష్టాల్లో ఉంటే, అప్పులపాలు అయిపోతే, ఉద్యోగాలు తగ్గిపోతూ ఉంటే, కోల్ మైన్స్ తగ్గిపోతూ ఉంటే మరి సంఘాలు ఎందుకు, మేమెందుకు, రాజకీయ పార్టీలు ఎందుకు, మంత్రులు ఎందుకని అడుగుతా ఉన్నాం. బాబు ఏమనుకుని వదిలే, అయిపోయింది మాట్లాడుతూ ఒకటే నిమిషం. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఈరోజు మనం సింగరేణిని రక్షించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. సింగరేణికి సంబంధించినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి మన పైసల కోసం మనం ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. నేను ఈరోజు వస్తా ఉన్నానంటే కాంగ్రెస్ పార్టీ మీ జీఎంలకు ఆదేశాలు ఇచ్చారు, మీరు కూడా ఉత్సవాలు చేయాలి. ఎందుకు చేయాలని అడుగుతా ఉన్నాను, ఎందుకు చేయాలని అడుగుతా ఉన్నాను. మీరు 60,000 కోట్ల రూపాయలు నా సింగరేణికి ఇవ్వకుండా ఈరోజు ఉత్సవాలు చేయమంటారు మీ ప్రభుత్వం అడుగుతా ఉన్నాను. 11 సభలు అయినట, అభినందన సభలు. ఎవరిని అభినందించాలి? కమిషన్లు తీసుకున్నది అభినందించాలా? కాంట్రాక్టర్లో మా సింగరేణి కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్నందుకు అభినందించాలా? నేను ఈరోజు అడుగుతా ఉన్నాను ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని. బలవంతంగా బెదిరించి జీఎంలను పెట్టి ఉత్సవాలు జరుపుతున్నారు. సంతోషం, ఉత్సవాలు జరుపు. ఈరోజు ఒకటే మీ అందరినీ కోరుతా ఉన్నాను, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము రాకముందే ఇక్కడ అనేక కుంభకోణాలు జరిగాయి. ఇది కార్మికులందరూ తెలుసుకోవాలి. నాకు ఇస్తుంటారు, ఆ కోల్ బ్లాక్ మాకు, ఈ కోల్ బ్లాక్ తప్పులేదు, అడగాలి మీరు. కానీ 2,60,000 కోట్ల బొగ్గు కుంభకోణం అయినప్పుడు సుప్రీంకోర్టు ఆ రోజు ఒక తీర్పు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇష్టారాజ్యంగా బొగ్గు బ్లాకులన్నీ కూడా లంచాలకు ఇచ్చేసింది. 100 కోట్లు కాంగ్రెస్ పార్టీ తీసుకొని, కాంగ్రెస్ నాయకులు తీసుకొని మన్మోహన్ సింగ్ హయాంలో 118 బ్లాకులు ఇస్తే సుప్రీంకోర్టు దర్యాప్తు చేసి, కాగ్ రిపోర్ట్ ఆధారంగా సిబిఐ దర్యాప్తు చేసి ఆ రోజు మంత్రులను జైలుకు పంపింది. ఆ 118 బ్లాకులను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు మాట ఆదేశించింది, భవిష్యత్తులో మీరు కోల్ బ్లాక్లు ఎవరు అలాట్మెంట్ చేయొద్దు, మీరు అది ప్రభుత్వ కంపెనీ అయినా ప్రైవేట్ కంపెనీ అయినా మీరు దాన్ని వేలం పార్టీ కింద ఇవ్వాలని చెప్పింది. అప్పుడే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. 12 సంవత్సరాలు అయింది. కాంగ్రెస్ హయాంలో ఏ రోజు చూసినా కూడా పత్రికల్లో, టీవీలలో చూస్తే కుంభకోణాల గురించే వచ్చేది. ఈరోజు మన రాష్ట్రంలో వస్తుంది కదా, మన రాష్ట్రంలో కూడా అదే వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం మీద కుంభకోణాలు. అప్పుడు ఢిల్లీలో కూడా అదే వచ్చేది. కానీ ఈరోజు మీకు ధైర్యంగా చెప్పగలుగుతాను, 12 సంవత్సరాలు అయింది, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా నీతివంతంగా పనిచేసింది. కోల్ బ్లాక్ల విషయంలో ఆ రోజు మొత్తం కింద నుంచి పై వరకు బొగ్గు పూసుకొని తిరిగేటోళ్ళు కాంగ్రెస్ అంత అవినీతికి పాల్పడ్డారు. ఈరోజు మనవి చేస్తా ఉన్నాను, ఒక్క కోల్ బ్లాక్ విషయంలో చిన్న పొరపాటు జరగకుండా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తుంది. అంతేకాదు, ఈరోజు ప్రభుత్వము మన యొక్క తాడిచెర్ల 2 సింగరేణి చరిత్రలో అతిపెద్ద కోల్ బ్లాక్, సుమారు 350 మిలియన్ టన్నుల కోలు అందులో వచ్చే అవకాశం ఉంది. సుమారు 440 మిలియన్ టన్నులకు సంబంధించినటువంటి కోల్ రిజర్వ్స్ ఆ యొక్క తాడిచెర్ల 2లో ఉన్నాయి. సుమారు 1,50,000 వరకు రెవెన్యూ జనరేట్ అవుతుంది అక్కడ. 40 నుంచి 45 సంవత్సరాల వరకు మన సింగరేణికి ఆ కోల్ బ్లాక్ ఉంటుంది, మనకు మన పిల్లలకు కూడా. అందుకే ఇది బాహుబలి కోల్ బ్లాక్ అంటారు మా ఆఫీసులో. అటువంటి బాహుబలి కోల్ బ్లాక్ను నరేంద్ర మోడీ గారు మరి మన సింగరేణి కార్మికులకు, సింగరేణి కార్మిక సంస్థకు, మన తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చారు. ఇది సింగరేణి చరిత్రలో అతిపెద్ద కోల్ బ్లాక్. సుమారు 2,000 మంది పైచీలకు ఉద్యోగాలు దొరుకుతాయి. సుమారు 6,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంది. డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా
అంతేకాదు ఇది ఒకటే కాకుండా అంతకుముందు ఒరిస్సాలో నైని కోల్ బ్లాక్ కూడా మన సింగరేణికి సంబంధించినటువంటి విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి సింగరేణి పవర్ జనరేషన్ కంపెనీకి ఇవ్వడం జరుగుతుంది. మనకే ఇచ్చారు కూడా. నైని కోల్ బ్లాక్ అంటే ఒరిస్సాలో ఉంటుంది ఆ బ్లాక్. మరి రోజు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ చిత్తశుద్ధితో ప్రయత్నం చేయదు. మాటలు మాత్రం కోటలు రాస్తాయి. కేసీఆర్ రోజు అసెంబ్లీలో చర్చ పెట్టారు. మొత్తం చర్చ చెప్పాడు, ఇది కాదు ఇక్కడే కాదు, మేము ఆఫ్రికా దేశాలకు, అరేబియన్ దేశాలకు, అమెరికా లాంటి దేశాలకు వెళ్ళి సింగరేణికి సంబంధించినటువంటి మైండ్స్ అక్కడ తీసుకుంటామని. నాకు ఎన్ని తీసుకున్నా నాకే తిన్నవాడు తెలియదు. మరి ఈరోజు మీకు మనవి చేస్తా ఉన్నాను, సింగరేణి పరిస్థితి పూర్తిగా దయనీయమైనటువంటి పరిస్థితి. మన సింగరేణికి రావాల్సినటువంటి డబ్బు సుమారు 60,000 కోట్ల రూపాయలు. 60,000 కోట్ల రూపాయలు మన సింగరేణికి రావాల్సినటువంటి డబ్బు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఏదో మనకు దాయదాక్షిణ్యం కాదు, ఏదో రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ మనకి ఇవ్వడం లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయము మనకి ఇవ్వమని అడగడం లేదు. ఎవరైతే మీరందరూ రాత్రనక పగలనక కష్టపడి ఏదైతే మనము మన యొక్క కోలు ఉత్పత్తి చేస్తామో ఆ కోలును రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి జనికో ఆ కోలు కొనుక్కున్నప్పుడు ఈ నెల తీసుకుంటే వచ్చే నెల ఇవ్వచ్చు, వచ్చే నెల ఇవ్వకపోతే ఇంకో 2 నెలల తర్వాత ఇవ్వచ్చు, తప్పులేదని రాష్ట్ర ప్రభుత్వం లెక్కల రకంగా అడ్జస్ట్ చేయవచ్చు. కానీ ఈరోజు 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు 12 సంవత్సరాలుగా మన డబ్బులు ఇవ్వకపోతే కంపెనీ ఏ రకంగా నడుస్తుందో ఈరోజు అందరూ ఆలోచన చేయాలి. మనం ఉత్పత్తి చేస్తాం, మనం 2 రకాల పనులు చేస్తాం. ఒకటి విద్యుత్ ఉత్పత్తి చేస్తాం, 2 కోలు ఉత్పత్తి చేస్తాం. ఈ 2 కూడా మనము ఆంధ్రకు పంపిస్తాం, వాళ్ళు పైసలు ఇస్తారు. మనం కర్ణాటకకు పంపిస్తాం, వాళ్ళు పైసలు ఇస్తారు. మనము తమిళనాడుకు పంపిస్తాం, వాళ్ళు పైసలు ఇస్తారు. మనము కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి మన రామగుండంలో ఎన్టీపీసీకి మనం కోలిస్తాం, వాళ్ళు 1-2 నెలలు అటు ఇటు వాళ్ళు పైసలు ఇస్తారు. పైసలు ఇవ్వరు దేవుడంటే మన ప్రభుత్వం. ఎంత? 60,000 కోట్ల రూపాయలు. ఏ రకంగా కంపెనీ నడుస్తుందో అడుగుతా ఉన్నాను. ఈరోజు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు సింగరేణి ఉన్నది. నేను మనకు జీతాలు ఇవ్వాలంటే సింగరేణి బ్యాంకులకు వెళ్ళి అప్పులు తీసుకొచ్చి మనకు జీతాలు ఇస్తాం. 5,000, 10,000, 2,000 అంటే ఒప్పుకుంటాను. కానీ 60,000 కోట్ల రూపాయలు ఇవ్వకుండా మన కోలుకు సంబంధించి నా తరఫున, మన వేదిక మీద ఉన్నటువంటి పెద్దల తరఫున తాడిచర్ల 2 కోల్ బ్లాక్ నరేంద్ర మోడీ గారు మన సింగరేణి పరిస్థితులు చూసి అనేక రకాల సమస్యలు ఉన్నప్పటికీ కూడా ధైర్యం చేసి మేము ఈ సింగరేణి కోల్ బ్లాక్ను సింగరేణికి ఇచ్చినందుకు మనందరి తరఫున నేను మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.